అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. నేతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కృష్ణా జిల్లా పెడన మండలం బ్రహ్మపురంలో చేనేతలకు ఫ్రీ కరెంటు పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. కాగిత కృష్ణప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ బొడ్డి వేణుగోపాలరావు గారు, మన ఎక్స్ మున్సిపల్ చైర్మన్ పెడన, ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ షేక్ సుబాని పోలవరం, పిచ్చుగా గురూజీ కుమార్ గారు, జక్కల వెంకట సుబ్బయ్య, పద్మం హేమకుమార్, మరి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 1,04,000 దాకా మరి బెనిఫిషరీస్ ఉండటం జరిగింది. వారందరికీ కూడా మరి ఈ రోజు నుంచి, అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ ప్రోగ్రామ్. అంటే ఈ మంత్ నుంచి వచ్చేటువంటి బిల్స్ లో ఏదైతే ఉందో ఆ 200 యూనిట్లు అనేది ఉచితంగా మరి కరెంటు బిల్ కట్టాల్సినటువంటి అవసరం లేదని కూడా తెలియజేసుకుంటూ, డెఫినెట్గా మనం ఇచ్చినటువంటి అన్ని హామీలు, ఇది ఒక్కటే హామీ కాదు, పెన్షన్ విషయం కూడా ఏదైతే ఉందో 4,000 చేస్తామన్నాం, ఆ హామీని నెరవేర్చాం, ఇతరత్ర అన్ని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి అవి కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి. చేనేతకు సంబంధించినటువంటి గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారే ఆ పెన్షన్లు కూడా పెట్టడం జరిగింది కాబట్టి డెఫినెట్గా త్వరలోనే పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందే విధంగా మీ అందరికీ కూడా అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ, మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, అన్ని వర్గాల్ని అన్ని రంగాల్ని సమానంగా చూసుకుంటూ బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ అన్నిటికీ కూడా తోడ్పాటుగా నిలుస్తూ ఆర్థికంగా కానివ్వండి, ఇతరత్ర డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, అలాగే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం సమానంగా మరి 2 కళ్ళలాగా చూసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి గౌరవ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అమరావతికి సంబంధించి కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఏదైతే మరి గత ప్రభుత్వం వదిలేసినటువంటి ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజున మరి పూర్తి అయ్యేటువంటి స్థితిలో ఉంది. మనం పోలవరాన్ని కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. అలాగే అనేక రకాలైన సీసీ రోడ్లు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మనందరం కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి దీపం పథకం కింద దాన్ని కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చినటువంటి అన్ని హామీల్ని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నారు. ఒక్కొక్కటిగా సూపర్ 6 కార్యక్రమాలు అన్ని చేయడం, అట్లాగే ఇతర వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. గౌరవ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఈ చేనేతకు సంబంధించి కూడా ఆయన యువగళం పాదయాత్రలో కూడా పర్యటించే సందర్భంలో కూడా మరి అనంతపురం దగ్గర ఒక చోట కూడా ఈ విషయాన్ని ఆయన ప్రత్యేకించి దృష్టి మీద చూడటం, ఆ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవటం, ప్రత్యేకించి చేనేతకు సంబంధించి ఎక్కువగా చాలా ఇబ్బందులు కష్టాల్లో ఉండేటువంటి పరిస్థితి రకరకాలుగా, ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి కూడా ఆ రోజున ఆ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేనేతకు సంబంధించినటువంటి రంగాన్ని ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. అందులో భాగంగానే మరి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా మరి ఉచిత విద్యుత్ గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని 200 యూనిట్లు చేసి ఈ రోజు నుంచి, అంటే ఏప్రిల్ 1 నుంచి దాన్ని స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. మనం గెలిచినటువంటి వెంటనే కూడా చాలామంది చేనేతకు సంబంధించిన వాళ్ళు వచ్చి కూడా నన్ను అడగటం జరిగింది. ఏదైతే ఇక్కడికి సంబంధించి గతంలో మరి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఈ ఫ్రీ కరెంట్ అనేది ఇస్తూ ఉంది,
మన పెడన్లో ఇంప్లిమెంటేషన్కి రాలేదని చెప్పేసి నన్ను అడగటం జరిగింది. ఆ పాత దాని ప్రకారం అన్న ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలని చెప్పి ఆ రోజున మనం ప్రయత్నం చేయడం జరిగింది. అనుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 200 యూనిట్లు చేసేస్తారని చెప్పి అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని అంతటినీ కూడా మరి ఈ రోజున ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి మన పెడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఉంటారో టౌన్లో కానివ్వండి, మన గూడూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో కానివ్వండి, నేతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అండగా నిలవాలని సుమారుగా మరి 2624 మంది బెనిఫిషరీస్కి ఈ రోజున దీనికి అర్హులయ్యారని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేనేతకు సంబంధించి వారికి అండగా నిలవాలి, వారికి ఆర్థిక భరోసానివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది.